రాష్ట్రంలో అంగన్వాడీలను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం బోధనలో అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు కొత్త భవనాలు నిర్మించే విషయంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని, పిల్లల అవసరాలకు తగ్గట్లు కంటైనర్లతో డిజైన్ చేయించే అంశాన్ని అధ్యయనం చేయించాలని సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొందరు ఉద్యోగులు వారి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 నుంచి 15% జమ అయ్యే అంశాన్ని పరిశీలించాలన్నారు. అసోంలో ఇప్పటికే అటువంటి పథకం అమలవుతోందన్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవల్ని రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల్లోనూ వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులకు ప్రభుత్వం మరింత అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.